ఇక అత్యవసర పరిస్థితులకు సేవలకు ఒకే ఒక నెంబర్ ఎన్ని ఎమర్జెన్సీ కాల్ 112తో లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేస్తాం. ప్యానిక్ బటన్ నొక్కితే వెంటనే 112కు కాల్. మహిళల కోసం ప్రత్యేకంగా SOS ఫేక్ కాల్ సిస్టమ్. తెలంగాణ డీజీపీ జితేందర్. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్ ఫ్రీ నెంబర్ 112ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పోలీస్ సహాయం 100 నెంబర్, అంబులెన్స్ 108, మహిళల భద్రత 181, బాలల హక్కుల పరిరక్షణ 1098, ప్రకృతి విపత్తుల కోసం 1077 వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నెంబర్లను ప్రజలు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒకటే నెంబర్ 112 కొనసాగనుంది. ఈ మార్పుతో అన్ని అత్యవసర సేవలకు వేగంగా సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ఇప్పటి నుంచి రాష్ట్రంలో 112 నంబర్ను యాక్టివ్ మోడ్లో అమలు చేస్తున్నామని తెలిపారు. 112 నంబర్కు ఫోన్ చేయగానే కాల్ కేంద్రం లొకేషన్ను GPS ఆధారంగా ట్రాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీసులకు సమాచారం పంపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో రెస్పాన్స్ టైంను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, టెక్నాలజీ టూల్స్తో వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. కాల్కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రైన్డ్ సిబ్బంది 24/7 విధులలో నియమితులయ్యారు. ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్ ఫోన్లలో ప్యానిక్ బటన్ని నొక్కినట్లయితే వెంటనే 112కు కాల్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే 112 ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఒకే టచ్తో పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా SOS ఫీచర్లు, ఫేక్ కాల్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. మరోవైపు స్కూళ్ళు, కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ ఛానల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ అవగాహన వాహనాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. మొత్తానికి 100 కానీ 108 కానీ 1077 ఫైర్ సర్వీసులకు సంబంధించి అన్నీ కలిపి మొత్తం దేశవ్యాప్తంగా ఒకే ఒక నెంబర్ని పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. అప్పుడు మనకి ఏ అవసరం వచ్చినా, అత్యవసర సమయం వచ్చినా, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఎమర్జెన్సీ అంబులెన్స్ సంబంధించింది కావచ్చు, ఇతరత్ర రెస్క్యూకి సంబంధించింది కావచ్చు, ఇట్లాంటి సేవల కోసము ఎమర్జెన్సీ ప్రకారం మనం ఎప్పుడైతే కాల్ చేస్తాం కదా, దానికి సపరేట్ ఉండే మొత్తం నెంబర్లు అన్నిటి కలిపి ఇప్పుడు ఒకే నెంబరు తేవడం జరిగింది. ఇప్పుడు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని జిల్లాల్లో కూడా దీనికి ప్రచారం కల్పించాలని చెప్పేసి, ప్రజలకు అవగాహన తెలియాలని చెప్పేసి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఎమర్జెన్సీ నెంబర్కి సంబంధించి